ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది గ్రహ దుష్ప్రభావాలతో బాధపడుతూ ఉంటారు. దీనికి నవగ్రహ శాంతులని, గ్రహ శాంతులని, దుష్టగ్రహ బాధల నుండి నివారణ కోసం చాలా పరిహారాలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మంత్రాలు, శ్లోకాలు చదవలేం గురువుగారు, మా వల్ల కాదనే వారికి ఈరోజు తంత్రశాస్త్రంలో ఉన్న ఒక 2 మంత్రాలు చెప్తాను. ఇది ఖచ్చితంగా మీకు ఏదైతే దుష్టగ్రహ బాధలు ఉన్నాయో వాటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9405059365 ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మంత్రం వచ్చి ఓం శ్రీ గణేశాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు అనుకోవాలి. మరొకసారి చెప్తాను, ఓం శ్రీ గణేశాయ నమః. రెండో మంత్రం ఓం నవగ్రహ దేవతాయే నమః. ఓం నవగ్రహ దేవతాయే నమః. పై మంత్రాన్ని, మొట్టమొదటి మంత్రాన్ని 108 సార్లు, రెండో మంత్రాన్ని 108 సార్లు మీరు ప్రతిరోజు అనుకుంటూ ఉంటే ఎటువంటి దుష్ప్రభావాలు మీ జాతకంలో ఉన్నా సరే తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి తేలికైన మంత్రాలు మీకు మరిన్ని తెలియజేస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.